రాత్రిపూట ఇళ్లలో నిద్రిస్తున్న ఆడవారి మెడలో గొలుసులాకెళ్లి ముఠాను అరెస్ట్ చేసిన దర్శి పోలీసులు. వివరములకు వెళ్తే ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో దర్శి డీఎస్పీ ఆధ్వర్యంలో సిఐ రామారావు, ఎస్ఐ మురళి కలిసి 2 టీములుగా ఏర్పాటు చేసి సదరు దొంగల గురించి సాంకేతికంగా వివరించగా చిన్నకన్నె గోపి తండ్రి ప్రభుదాసు, చిన్నకన్నె కోటేశు తండ్రి యలమంద వారిద్దరు గత నెల 29/5/2020 తేదీ రాత్రి దర్శిమండ తూర్పు వీరాయపాలెం గ్రామంలో సంచరిస్తుండగా ఆడవారి మెడలో గొలుసు లాక్కొని పోదామనే ఉద్దేశంతో తిరుగుతూ వీరాయపాలెంలోని ఇద్దరి ఆడ మనుషుల మెడలో గొలుసు లాక్కొని పారిపోయారు. అలాగే జరుగుమలలో 25/5/2025 తెల్లవారుజాము 2 గంటల ప్రాంతంలో నిద్రపోతున్న ఆడ మనిషి మెడలో బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. ఇద్దరు ముద్దాయిలు ఈరోజు దొంగతనం చేసిన బంగారు గొలుసులు అమ్ముకుందామనే ఉద్దేశంతో వీరిద్దరూ దర్శికి రాగా రాబడిన సమాచారంతో దర్శి ఎస్ఐ మురళి, సిఐ రామారావు చాకచక్యంగా వారిని గంగారం బస్టాండ్ వద్ద పట్టుకొని వారి వద్ద నుండి సొత్తుకు గురైన 3 బంగారు గొలుసులను 68 గ్రాములు స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపడడం అయినది. ఈరోజు మన దర్శి అలాగే ప్రకాశం జిల్లాలో జరుగుమల్లి పోలీస్ స్టేషను, మన దర్శి పోలీస్ స్టేషన్ ఏరియాలో రాత్రిపూట ఇళ్లలో పడుకొని ఉన్నటువంటి ఆడవారి మెడల్లో చైన్లు లాక్కుపోతున్నటువంటి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు పూర్వపరాల్లోకి వెళ్తే గత నెల 29వ తారీఖు నాడు దర్శి మండలంలోని 25వ తారీఖు నాడు జరుగుమల్లి పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా ఇలాంటి నేరమే జరిగి ఉందని చెప్పని మా ఎస్పీ గారి ద్వారా హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో మేము మన దర్శి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో నేను అలాగే దర్శి ఎస్ఐ ఇంకా ఇతర సిబ్బంది అందరము కలిసి ఈ కేసు మీద పూర్తిగా లోతైన దర్యాప్తుకి వెళ్తే అక్కడ ఇక్కడ నేరం చేసిన వారు ఒకరే అని మాకు రూఢి అయినది. ఆ క్రమంలో మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఈరోజు వీరిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరి పేర్లు చిన్నకన్నె గోపి అలాగే చిన్నకన్నె కోటేశు. వీళ్ళిద్దరూ కూడా గతంలో కూడా వీరి మీద పలు నేరాలు ఉన్నాయి, దొంగతనం నేరాలు ఉన్నాయి. ఈరోజు వీళ్ళని మన దర్శిలో అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దర్శి పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి దొంగతనానికి గురైనటువంటి బంగారము 46 గ్రాములు అలాగే జరుగుమల్లి పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి దొంగతనమైన 32 గ్రాముల చైన్ను మొత్తం కూడా 3 చైన్లను రికవరీ చేయడం జరిగింది. ఈరోజు వీటిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తాము, రిమాండ్ పంపిస్తాము. అలాగే ప్రజలకు కూడా మా యొక్క గమనిక ఏమిటంటే బంగారము ఈ రోజుల్లో చాలా విలువైనటువంటి వస్తువుగా ఉన్నది. ఎవరు కూడా అశ్రద్ధ వహించకుండా ఇళ్ళకి తాళాలు వేసుకొని ఆ ఇంటి తాళాలు ఇంటి ముందు షూ స్టాండ్స్లోనో లేదంటే కిటికీల్లోనో పెట్టడమో ఇట్లాంటివి చేసి చిన్న చిన్న పొరపాట్లు చేసి ఎంతో విలువైనటువంటి ఎంతో కష్టపడి సంపాదించినటువంటి బంగారము ధనాన్ని నష్టపోతూ ఉన్నారు. అలా కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారని కోరుతూ ఉన్నాము. అలాగే మీ గ్రామాలలో అనుమానిత వ్యక్తులు ఎవరైనా సంచరిస్తుంటే వారి గురించి వెంటనే డైల్ 100కి కానీ లేదా స్థానిక ఎస్ఐ గారికి లేదా నాకు సమాచారం ఇస్తే అటువంటి వారి పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తాము. అలాగే సోషల్ మీడియాస్లో రకరకాల వీడియోస్ పోస్ట్ చేయటము ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు. వాట్సాప్ల్లో గ్రూపుల్లో షేర్ చేయడం చేస్తూ ఉన్నారు. అసభ్యకరమైనటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఎవరైనా చేసినా, పోస్టులు ఎవరైనా పెట్టినా, ఆ గ్రూపుల్లో షేర్ చేసినా ఆ గ్రూపుల యొక్క అడ్మిన్దే పూర్తి బాధ్యత అవుతుంది. ప్రాథమికంగా ఆ అడ్మినే బాధ్యత వహిస్తాడు, తర్వాత షేర్ చేసిన వాళ్ళు బాధ్యత వహిస్తారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు, రెచ్చగొట్టే ధోరణులకు ఎవరైనా పాల్పడితే అటువంటి వారి మీద పూర్తి స్థాయిలో మేము నిఘా పెట్టి ఉన్నాం, కూడా కఠినంగా వ్యవహరిస్తాము. థ్యాంక్ యూ.